ద్వితీయోపదేశకాండాన్ని మనం ధ్యానిస్తుండగా ఇది నా 16వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు ధ్యానించేద్దాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి నుంచి ఒక 2 వచనాలు చదువుకుందాం, లేక 3 వచనాలు చదువుకుందాం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలను. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించాను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ బలి అర్పింపవలను. పస్కా పండుగలో పొంగిన దీనినైనా తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశం నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమున నీ జీవితమంతట్లో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలను. తర్వాత 9వ వచనం 10వ వచనం చదువుకున్నాను. 7 వారములను నీవు లెక్కింపవలను. పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. తర్వాత 13వ వచనం చదువుకున్నాను. నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ సాయంకాలపు వేళ ప్రభా బైబిల్ స్టడీ కొరకై మీ సన్నిధానానికి వచ్చాం. మీ యొక్క గ్రంథమును పఠించాలని ఆశ కలిగి వస్తూ ఉన్నాం. అయితే మీ గ్రంథమును పఠించగలిగినంత జ్ఞానం మాకు లేదు ప్రభా. మీ మీద ఆధారపడి వస్తూ ఉన్నాం నాయన. మీరే నడిపిస్తూ వస్తూ ఉన్నందుకై కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గత దినాల్లో మరి ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండము కొంతవరకు ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినాన కూడా మరి కొన్ని సంగతులు మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, నిలబడినటువంటి నన్ను మీరు మరుగు చేసి మీ తలంపులు, మీ జ్ఞానం ఇచ్చి నాయన ఇందులో నుంచి మరి మేము ఏది నేర్చుకోవాలనో మీరే మాకు నేర్పించమని, మీ గ్రంథంలో ఉన్న సంగతులను మేము తెలుసుకొనగలుగుటకు మీ కృప దయచేయమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మరి గత దినాల్లో ద్వితీయోపదేశకాండంలో నుంచి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ద్వితీయోపదేశకాండం యొక్క సారాంశమును గురించి మనం మాట్లాడుకున్నాం. అది నేను మరొకసారి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనం పదే పదే అది చెప్పుకోవడాన్ని బట్టి ద్వితీయోపదేశకాండము అనగానే మనకు ఆ సంగతులు జ్ఞాపకం వస్తే చాలు. ఒకటి, మోషే రెండవ తరానికి ఆయన ఉపదేశించినటువంటి ఉపదేశంగా ద్వితీయోపదేశకాండాన్ని మనం చూస్తాం. అందులో 3 సందేశములు మోషే ఇచ్చి ఉన్నాడు. 3 సందేశాలు. ఒకటి, మొదటి నుంచి 4 అధ్యాయాల్లో దేవుడు ఇశ్రాయేలు కొరకు ఏమి చేశాడో వాటిని గురించి ఆయన బోధించినటువంటి వాడు. రెండవది 5వ అధ్యాయం 26వ అధ్యాయం వరకు కూడా 2వ సందేశంగా మరి దేవుడు ఇశ్రాయేలు నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడో వాటిని గురించి వారికి ఉపదేశించాడు. 3వది 27వ అధ్యాయం 34వ అధ్యాయం వరకు 3వ సందేశంగా దేవుడు ఇశ్రాయేలు కొరకు ఏమి చేయబోతూ ఉన్నాడో వాటిని గురించి ఆయన బోధించినట్టుగా మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత 12వ అధ్యాయం నుంచి కూడా చాలా సంగతులు మనం ధ్యానం చేస్తూ వచ్చి పండగల దగ్గర దాన్ని ఆపుకున్నాం. మరి పోయిన వారంలో క్లుప్తంగా కొన్ని సంగతులు మాత్రమే, మరి మన యొక్క సమయ భావమును బట్టి కొన్ని సంగతులు మాత్రమే ఆలోచన చేసుకున్నాం కనుక ఈ దినాన ఈ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి నియామక పండుగల గురించి కొన్ని సంగతులు ధ్యానం చేసుకుందాం. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఇశ్రాయేలీయులు ఆచరించేటటువంటి పండుగలు దాదాపుగా 10 పండుగలు ఉన్నాయి. కానీ ఈ 16వ అధ్యాయంలో మోషే
కేవలము 3 పండుగలను మాత్రమే మరి వాటిని ప్రస్తావించాడు. మరి వాటిని గురించి ధ్యానించక పూర్వం అసలు ఇశ్రాయేలులకు ఉన్నటువంటి ఆ పండుగలు ఏమిటో క్లుప్తంగా, ఎందుకంటే వాటన్నిటినీ మనం ధ్యానించలేము కనుక కేవలం క్లుప్తంగా వారు ఆచరిస్తున్నటువంటి పండుగలు ఏమిటో వాటి గురించి మనం ధ్యానం చేస్తే, మొట్టమొదటిది విశ్రాంతి దినం. దాన్ని సబ్బాతు పండుగగా వారు ఆచరించినట్టుగా మనం దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. అది హెబ్రీ భాషలో ఆ విధంగా షబాత్ అని వారు పలికారు. కాబట్టి దాన్ని సబ్బాతు అని, విశ్రాంతి దినముగా దాన్ని ఆచరించినట్టుగా దేవుని యొక్క గ్రంథంలో మనం అది ఒక పండుగగా వారు ఆచరించినటువంటి వారు. అది ప్రతి 7వ దినమున, అది శనివారంగా తర్వాత మనం చూస్తాం, ప్రతి 7వ దినమున వారు దాన్ని పరిశుద్ధ దినముగా వారు ఆచరించారు. మరి అది ఒక విశ్రాంతి దినమే అయితే మరి అది ఒక పరిశుద్ధ దినంగా వారు ఆచరించినట్టుగా మనం చూస్తాం. దాన్ని వారు చాలా ప్రత్యేక దినంగా చూచారు. ఆ దినాన ఏ పని చేసేవారు కాదు. మరి వారు దాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి ఒక దినంగా, అదే విశ్రాంతి దినం ఈనాడు మన ప్రభు దినానికి సూచనగా ఉంది. వారు చాలా ఖచ్చితంగా ఆ 7వ దినాన్ని, విశ్రాంతి దినాన్ని పాటించారు. ఏ పనులు వారు చేసేవారు కాదు. దేవుని కొరకే వారు ప్రత్యేకించుకున్నటువంటి వారు. కానీ ఈ దినాన విశ్వాసమైనటువంటి మనలో మనం చూస్తే ఆ యొక్క ప్రభు దినాన్ని మనం ఎంతవరకు ఖచ్చితంగా ఆచరించగలుగుతూ ఉన్నామో మనమే ఎరిగి ఉన్నాం. ఖచ్చితంగా ప్రభు దినాన్ని ప్రభువుకే మనం అర్పించాలి. అది ప్రభు దినం, ఆయనది, అది మంది కాదు. కాబట్టి ఆ దినాన ఆయన సన్నిధికి వచ్చి ఆయనను గణపరచడం, ఆయనను మరి హెచ్చించడం, ఆయనను స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అందుకే దాన్ని మరి 10 ఆజ్ఞలు మోషేకు దేవుడిచ్చినప్పుడు అందులో కూడా దాని గురించి ఆయన ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. మరి ఎందుకు ఈ యొక్క విశ్రాంతి దినం అంటే, ఐగుప్తులో బానిసత్వం నుండి విమోచించబడినటువంటి ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర ఆ యొక్క దినం వారు గడపడానికి. ఇంకా చెప్పాలంటే దేవుడు సృష్టిని చేసినప్పుడు 6 దినములు సృష్టిని చేసి 7వ దినమున ఆయన విశ్రమించినట్టుగా ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. దాని గురించి అక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే, 2వ అధ్యాయంలో, ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను అని మనం చూస్తాం. దేవుడు ఆ యొక్క దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. మరి అది ఆ యొక్క సబాత్ యొక్క ఒక ప్రత్యేకత. నేను వాటిని గురించి ఎక్కువగా మరి ధ్యానం చేయడం లేదు. తర్వాత 2వదిగా మనం చూస్తే పస్కా పండుగ. ఈ పస్కా పండుగను గురించే మనము పోయిన వారం కొంత జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ద్వితీయోపదేశకాండంలో కూడా మోషే ప్రస్తావించింది 3 పండుగల్లో పస్కా పండుగ ఒకటి. ఈ పస్కా అనేది మనకు చాలా మటుకు తెలిసినటువంటి సంగతే. దేవుడు వారిని ఐగుప్తు దేశం నుంచి విడిపించినప్పుడు ఆ చివరి దినాన మరి వారు ఒక గొర్రెను కానీ మేకను కానీ తీసుకొని దాన్ని వధించి దాని యొక్క రక్తమును వారి యొక్క ద్వారబంధకాలకు, నిలువు కమ్మికి, అడ్డకమ్మికి వారు పూసుకున్నప్పుడు రాత్రివేళ సంహారపు దూత మరి వారి ఇళ్లను దాటిపోయేటప్పుడు ఏ ఇంటి ద్వారబంధకములకు ఆ రక్తం ఉన్నదో ఆ యొక్క ద్వారబంధాన్ని ఆయన దాటిపోయాడు. మరి ఆ ఇంటిలో మరణం సంభవించలేదు. ఏ ఇంటికైతే ఆ రక్తము లేదో ఆ ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠ సంతానాన్ని, మరి జ్యేష్ఠ సంతానం అంతా మరణించినట్టుగా మహాఘోష అప్పుడు పుట్టినట్టుగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఆ సమయంలో వారి యొక్క రక్తమును ఆశ్రయించుటను బట్టి దేవుడు వారిని విమోచించాడు. ఆ యొక్క విమోచనను వారు జ్ఞాపకం చేసుకోవడానికి పస్కాను వారు ఆచరించేటటువంటి వారు. అయితే మరి అది యేసుక్రీస్తులో నెరవేర్చబడినట్టుగా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం.
మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తు అను మన పశువు వధింపబడెను అని మనం చూస్తాం. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే పస్కా పశువుగా ఆయన వధించబడ్డాడు. ఆయన కార్చినటువంటి అమూల్యమైనటువంటి ఆ యొక్క రక్తము చేత మనం విమోచించబడ్డాం. మనము కూడా ఆనాడు వారు ఎలాగైతే ఆ రక్తమును ఆశ్రయించడం ద్వారా మరణము నుంచి తప్పించబడ్డారో, ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమును ఆశ్రయించడం ద్వారా మన పాపములకు విమోచన దొరికింది. రెండవ మరణమైనటువంటి అగ్ని నరకాగ్ని నుంచి మనం తప్పించబడ్డాం. కాబట్టి ఆ పస్కాను వారు ఆచరించినటువంటి ఆ యొక్క దినం ఎంత శ్రేష్టమైందో, మరి ఈ దినాన మన ప్రభు మనల్ని విమోచించినటువంటి దినం కూడా అంతే శ్రేష్టమైనటువంటి సంగతిగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి వారు ఒకవేళ మొదటి నెల 14వ దినమున వారు దాన్ని ఆచరించేవారు. మరి కానీ మనము దేవుని పిల్లలముగా విశ్వాసులముగా ప్రభు మనను విమోచించినటువంటి దినాన్ని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ మనం సంతోషించవలసిన వారము అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి మూడవదిగా మనం చూస్తే పొంగని రొట్టెల పండుగ లేక పులియని రొట్టెల పండుగగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అది మొదటి నెల 14వ దినం సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినం సాయంకాలం వారం రోజులు వారు దాన్ని చేసుకునేవారు. అది కూడా ఒక పవిత్రతకు గుర్తుగా, పరిశుద్ధతకు గుర్తుగా. ఎందుకు పులియని రొట్టెల పండుగ? పులిసినదేది ఉండకూడదంటే ఏ చెడు కూడా ఉండకుండా సంపూర్ణంగా తీసివేసుకొని పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాలి అన్నదానికి గుర్తుగా వారు ఆ పండుగను ఆచరించేవారు. ఆ తర్వాత 4వదిగా ప్రథమ ఫలముల పండుగ అని మనం చూస్తాం. అది పస్కా పండుగ తర్వాత సబ్బాతు తర్వాతి రోజు వచ్చేటటువంటి, అంటే ఒక ఆదివారం ఆ యొక్క పండుగను వారు జరుపుకునేవారు. అది మరి మొదటి పంటలో ఒక పనను వారు యాజకుని దగ్గరకు తీసుకొని వస్తారు అని లేవియా కాండంలో మనం ఆ సంగతులు మనం చూస్తాం. ప్రథమ ఫలముల పండుగ ఇది కొత్త నిబంధనలోనికి వస్తే మనకు క్రీస్తు యొక్క పునరుత్థానానికి అది సాదృశ్యంగా ఉన్నట్టు అక్కడ మనం చూస్తాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం, 15వ అధ్యాయం 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. పునరుత్థానమునకు సాదృశ్యమైనటువంటి ఒక సంగతిని మనం అక్కడ చూస్తాం. కిందికి వస్తే అదే 15వ అధ్యాయంలో 22వ వచనానికి వస్తే లేక 23వ వచనంలోనికి, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అంటే మనం కూడా ఒక దినాన పునరుత్థానం అవుతాం. మనం మరణించినా ఒకవేళ ఆ దినాన మనం తిరుగా జీవింపబడి ఆయన్ని ఎదుర్కొంటామన్న సంగతిని దేవుడు మనకు జ్ఞాపకం చేయాలి. కాబట్టి ఆనాడు వారు ఆచరించిన ప్రతి పండుగ కూడా విశ్వాసులమైనటువంటి మనకు కొన్ని గుర్తులుగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. అవి తర్వాత నెరవేర్చబడినటువంటి సంగతులు కూడా మనం చూస్తాం. వారు ఒకవేళ ఆచార రీతిగా వారు జరిగించారేమో కానీ ఆ తర్వాతి దినాల్లో కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి అది మరి అవి నెరవేర్చబడినట్టుగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వారముల పండుగ అని 5వ పండుగగా మనం చూస్తాం. అదే పెంతెకోస్తు యొక్క పండుగ. ఇందాక మనం చదువుకున్నాం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివితే అక్కడ ఈ వారముల పండుగ గురించి రాయబడింది. ఇది మరి ప్రథమ ఫలముల పండుగ తర్వాత 50వ రోజు కాబట్టి దాన్ని పెంతెకోస్తు అన్నారు. ఈ పెంతెకోస్తు అనేది గ్రీకు పదంగా మనం చూస్తాం. గ్రీకు భాషలో అది పెంతెకోస్తు అంటే 50వ దినం. అందుకని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు అనే పదం అక్కడ మనం చూస్తాం. అది గ్రీకు భాషలో తర్జుమా చేయబడినటువంటిది క్రొత్త నిబంధన గ్రంథం. కాబట్టి అక్కడ ఆ పదాన్ని వారు ఉపయోగించారు. కాబట్టి పాత నిబంధనలో మరి ఆ యొక్క ఒక సందర్భంలో అది ఆచరించబడింది, కానీ అది కొత్త నిబంధనలో అది నెరవేర్చబడినట్టుగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు అది దేవుని సన్నిధిలో సంతోషించేటటువంటి సమయము అని 11వ వచనంలో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం
16వ అధ్యాయం 11వ వచనంలో అప్పుడు 11వ వచనం, అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసులను నీ దాసీయును నీ గ్రామంలోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవలెను. అది ఒక సంతోషించేటటువంటి ఒక దినంగా ఆ యొక్క వారముల పండుగ వారు చేసేవారు. కానీ అపోస్తల కార్యముల గ్రంథంలో పెంతెకోస్తు దినాన జరిగినటువంటి సంగతి ఏంటంటే పరిశుద్ధాత్ముడు మరి దిగి వచ్చినట్టుగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై అనే మాట మనం అక్కడ చూస్తాం. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఒక అనుభవాన్ని చూపించేదే పెంతెకోస్తు దినం. అందుకే మరి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో మోషే కేవలము 3 పండుగలను మాత్రమే ఎందుకు ప్రస్తావించాడు అంటే, మొదటి పండుగ పస్కాను జ్ఞాపకం చేశాడు, రెండవది ఈ పెంతెకోస్తు వారముల పండుగను జ్ఞాపకం చేశాడు, మూడవదిగా మరి చివరి ఒక పర్ణశాలల పండుగగా మనం చూస్తాం. ఈ 3 ఆయన జ్ఞాపకం చేశాడు. మొదటిది పస్కా అనేది మన యొక్క విడుదల విమోచనకు సాదృశ్యమైంది. రెండవది పరిశుద్ధాత్మని చేత నింపబడడం. నమ్మిన వ్యక్తి పరిశుద్ధాత్మని చేత నింపబడాలి. పోయినసారి కూడా నేను జ్ఞాపకం చేసింది ఏంటంటే, మనకున్న కొద్ది సమయంలో మనం ఎప్పుడైతే యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు, ఖచ్చితంగా మనలోనికి వస్తాడు. మనం ఆయన కొరకు ఎదురు చూడవలసిన ఒక పరిస్థితి లేదు. కొంతమందికి ఆలోచనలు ఉన్నాయి, మళ్ళీ మనం పరిశుద్ధాత్మని కోసం ఎదురు చూడాలనేమో అని. కానీ ఎప్పుడైతే ప్రభువునందు మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మని చేత మనం నింపబడాలి. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యాల గ్రంథం మనం చదువుతూ ఉంటే కొన్ని స్థలాల్లో మాత్రమే ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడినారు అనే మాట మనం చూస్తాం. అది కేవలం ఒక 3-4 సందర్భాల్లో మాత్రమే ఆ సంగతులు మనం చూస్తాం. నేను క్లుప్తంగా వాటిని మీకు జ్ఞాపకం చేయాలంటే, మొట్టమొదటిసారి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడినారు. అయితే వారు మాట్లాడినటువంటి భాషలు వారికి అర్థమయ్యే. ఇతర దేశం నుంచి వచ్చిన వారు అన్నారు, ఇదిగో వారు మన భాషతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే అర్థము కానటువంటి భాష వారు మాట్లాడలేదు, అర్థమయ్యే భాషనే వారు మాట్లాడారు. ఆ తర్వాత సందర్భాల్లో 8వ అధ్యాయంలో నపుంసకుడు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినట్టుగా కానీ ఆయన భాషలతో మాట్లాడినట్టుగా కానీ అక్కడ కనపడదు. 10వ అధ్యాయంలోనికి వచ్చేసరికి కొర్నేలి భక్తుని మనం చూస్తాం. కొర్నేలి అన్యుడు, కానీ పేతురుకు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆయన యొక్క దర్శనంలో ఒక దుప్పటి పైనుంచి దిగడం, అందులో అపవిత్రమైనవి కూడా ఉన్నాయి, వాటిని తినమంటే ఆయన అన్నాడు, నేను అపవిత్రమైనవి ఎన్నడైనా నేను తిన్నానా అని అడుగుతా ఉన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధం చేసిన వాటిని పవిత్రపరిచిన వాటిని నీవు అపవిత్రమని ఎలాగంటావు అన్నాడు. ఎందుకు అంటే కొర్నేలి అన్యుడు. మరి వారంతవరకు తలుస్తున్నటువంటిది ఏంటంటే యేసు ప్రభు యూదుల కొరకు మాత్రమే వచ్చాడు అని. కానీ ఆయన సమస్త జనులకు ఆయన దేవుడు అన్న సంగతి వారు గ్రహించలేదు. అన్యులకు కూడా ఆయన దేవుడే అన్న సంగతిని వారు గ్రహించలేదు. కాబట్టి అన్యులకు సువార్త ప్రకటించాలి అంటే పేతురు వెళ్ళడు గనక ఆయనకు ఒక దర్శనం ఇచ్చి పేతురుని అక్కడికి పంపించాడు. అప్పుడు పేతురు అక్కడ వాక్యం ప్రకటించిన తర్వాత వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వారు కూడా పరిశుద్ధాత్మ అనే వరమును పొందినట్టుగా మనం అక్కడ చూస్తాం. అంటే అన్యులను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నదానికి సాదృశ్యంగా అక్కడ పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనం ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటామో అప్పుడే మనలోనికి వస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. ఎప్పుడు నింపబడతాము అనేది కూడా నేను జ్ఞాపకం చేశాను. ఎక్కువగా దేవునితో మనం కాలం గడుపుతూ ప్రార్థన వాక్యము సహవాసంలో మనం ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మని చేత మనం నింపబడతాం. అంటే మన హృదయం నిండా ఆయన చేత మనం నింపబడతాం. మన యొక్క కార్యాలు కూడా పరిశుద్ధమైన కార్యాలుగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలే మనం కలిగి ఉంటాం. స్టెఫెన్ గురించి కూడా ఆ తర్వాత మనం చూస్తాం. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన ప్రభువు కోసం హతసాక్షి కావడం కానీ, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలే.
అందుకే అపోస్తుల కార్యముల గ్రంథాన్ని పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం అని కూడా అంటారు. అంటే పరిశుద్ధాత్మని కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మంచిది. మరి 6వ పండుగగా మనం చూస్తే బూరల పండుగ లేక శృంగధ్వనుల పండుగ అని మనం చూస్తాం. అది 7వ నెల మొదటి దినాన వారు ఆచరించేవారు. అది ఆ బూర ఊదినప్పుడు పశ్చాత్తాపానికి ఒక రుజువుగా, ఒక పిలుపుగా వారు భావించేవారు. ఆ బూర ఊదినప్పుడు వారు వచ్చి వారు ఏదైనా తప్పులు చేసినప్పుడు వారు పశ్చాత్తాపడాలి. మరి అందుకు ఆ యొక్క బూరలను వారు ఊదేవారు అని మనం చూస్తాం. తర్వాత 7వదిగా ప్రాయశ్చిత్త దినం. అది 7వ నెల 10వ దినాన వారు చేసేటటువంటి వారు. ఈ ప్రాయశ్చిత్తము అనేది క్రీస్తులో ఎప్పుడు నెరవేరింది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు ప్రాయశ్చిత్తం కలిగింది. ఆ ప్రాయశ్చిత్త దినమును కూడా వారు పండగగా ఆచరించేవారు. అంటే మనం ఎప్పుడైతే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగిందో, ఎప్పుడు కలిగింది మనకు? ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నాము అంటే మన రక్షణ దినం, మనం రక్షించబడినటువంటి దినమే ఒక పండగ దినం. మనం నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడ్డాం, పరలోక రాజ్యానికి వారసులమయ్యాం. కాబట్టి అదొక పండుగ దినం మనకు. ఖచ్చితంగా మనం ఈనాడు శరీర రీతిగా పుట్టినటువంటి దినాన్ని ఏ విధంగా అయితే మనం పండుగగా జరుపుకుంటూ ఉన్నామో, మనం రక్షించబడిన దినాన్ని అంతకంటే ఎక్కువగా మనం సంతోషించేటటువంటి దినం. కాబట్టి వారు ఆ ప్రాయశ్చిత్త దినాన్ని కూడా వారు ఒక పండుగగా వారు భావించినట్టుగా మనం చూస్తాం. తర్వాత పర్ణశాలల పండుగ లేక గుడారముల పండుగ. ఇది 8వ పండుగ. మరి ఈ ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో ఈ పండుగను గురించి కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే అది దేవుని సన్నిధిని ఆనందించేటటువంటి ఒక దినంగా వారు భావించేవారు. అంతేకాదు ఆయన వారి మధ్యన నివసించడం, వారు గుడారంలో నివసించేవారు. అది 2 సంగతులు వారికి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకటి ఏంటంటే దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. వారు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకుండా దేవుడు వారితో ఉన్నాడు అనడానికి వారిని పోషించినాడు. తర్వాత వారి ప్రతి అవసరత దేవుడు తీర్చినాడు. అన్ని విధాలుగా వారిని ఆదుకున్నటువంటి దేవుడు. నేను మీతో కూడా ఉన్నాను అన్న సంగతిని వారు గ్రహించారు. కాబట్టే వారు ఆ యొక్క అరణ్య యాత్రను లేక గుడారాల్లో నివసించేటటువంటి సంగతిని వారు జ్ఞాపకం చేసుకోవడానికి వారు ఆ పండుగ చేసేవారు. ఇంకో సంగతి ఏంటంటే నిరీక్షణ. ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. చూడండి, 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి అని మనం చదువుతా ఉన్నాం. ఇక్కడ అబ్రహాం యొక్క విశ్వాసమును బట్టి అతడును అంటే అబ్రహాం, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును ఎక్కడ నివసించారు? వారు గుడారములలో నివసించారు. ఎక్కడ గుడారంలో నివసించింది? ఎక్కడ అంటే అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులై దేవుడు ఏదైతే వారికి వాగ్దానం చేశాడో ఆ కనాను దేశంలో కూడా వారు గుడారంలో నివసించారు. ఎందుకంటే మాకు స్థిరమైన నివాసం ఇక్కడ లేదు, మేము ఇక్కడ పరదేశులం, మేము యాత్రికులం, ఒక దినాన మేము ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, మాకు పరలోకంలో నిత్యత్వంలో మాకు స్థిర నివాసం ఉంది అన్న ఒక నిరీక్షణ కలిగి వారు జీవించినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ద్వితీయోపదేశకాండంలో కేవలము 3 పండుగల్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పస్కా పండుగ, పెంతకోస్తు పండుగ, గుడారంల లేక పర్ణశాలల పండుగ. పస్కా మన యొక్క విమోచనను చూపిస్తూ ఉంది. పెంతకోస్తు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అనుభవాన్ని చూపిస్తూ ఉంది. 3వది పర్ణశాలల పండుగ అనేది మన యొక్క నిరీక్షణను జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈనాడు మనకైతేనేమి, అన్నాడు ఇశ్రాయేలు కూడా అవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎందుకంటే ఆ 3 పండుగలకు మాత్రమే వారు ఎక్కడున్నా కూడా పురుషులందరూ
యెరూషలేమునకు చేరి రావాలి, అక్కడికి వచ్చే ఆ పండుగ ఆచరించాలి. అది దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక సంగతి. కాబట్టి ఆ 3 ప్రత్యేకంగా మోషే అక్కడ ప్రస్తావించాడు. తర్వాత 9వ పండుగగా మనం చూస్తే పూరీము అనే పండుగ. అది తర్వాత దినాల్లో వారు ఆచరించినటువంటిది, లేక తర్వాతి దినాల్లో చేర్చబడినటువంటిది. ఎక్కడ చేర్చబడింది? అది ఎస్తేరు గ్రంథంలో ఆ సంగతి మనం చూస్తాం. పూరీము అనే ఒక పండుగ వారు జరుపుకున్నారు. పూరు అనే పేరును బట్టి అని అక్కడ మనం చదువుతాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే ఆమాను కదా, చూద్దాం. ఒక్క 2 వచనాలు అక్కడ చదువుదాం మనం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 20 నుంచి. మొర్దెకయి ఈ సంగతులను గురించి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపములనేమి దూరములనేమి నివసించి ఉన్న యూదులకందరికీ పత్రికలను పంపి, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల అనియు, వారు మూలుగుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరి కొరకు ఒకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములన్నీ వారికి స్థిరపరిచెను. అక్కడ మనకు తెలిసినటువంటి సంగతే, హామాను యూదులందరినీ సంహరించాలనుకున్నప్పుడు మరి అక్కడ నుంచి వారు తప్పించబడ్డారు. అందుకే పైన ఏమన్నారంటే, మా పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినం, అంటే శత్రువుల మీద విజయం పొందినటువంటి ఒక దినంగా దాన్ని భావిస్తూ వచ్చారు. కిందికి వస్తే ఆ పూర్వ అనే 24వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. యూదులకు శత్రువుకు హమ్మెదాత కుమారుడైన అగాగీయుడకు హామాను యూదులను సంహరింపదలిచి వారిని నాశనపరిచి నిర్మూలన చేయవలనని పూరు అనగా చీటీ వేయించి ఉండగా, ఒక చీటీ, అందుకే పూరు అంటే చీటీ అనే ఒక అర్థం. అందును బట్టి పూరీము అనే ఒక పండుగను వారు ఆచరించేవారు, శత్రువు నుంచి వారు పొందినటువంటి జయాన్ని బట్టి. మరి ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది? ఇది మనం ప్రతిదినము చేసుకోవాల్సిన ఒక పెద్ద పండుగ. ఎందుకు? మన యొక్క శత్రువు అయినటువంటి అపవాదిని మనం ఎప్పుడైతే జయిస్తామో అది ఒక పెద్ద పండుగ మనకు. ఎందుకంటే వాడు ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహం వలె కాచుకొని ఉన్నాడు. వాడిని జయించామంటే అంతకంటే ఇంకా జయం ఇంకోటి లేదు. చాలాసార్లు వాని చేత ఓడిపోతూ ఉన్నాం, జయం పొందడం లేదు. వాడు మనం శోధించినప్పుడు వాని శోధనలకు గురైపోతూ ఉన్నాం. వాడు సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటాడు. మనకు అర్థం కాదు అది పాపం అని. అంత సులువుగా చిక్కులు పెట్టి మనల్ని పాపంలోనికి తీసుకొని వెళ్తూ ఉండగా వానికి జయాన్ని కలిగిస్తూ ఉన్నాం, కానీ వానికి అపజయాన్ని మన జీవితంలో కలిగించడం లేదు. అయితే ఎప్పుడైతే వాణ్ణి జయిస్తామో ఆ యొక్క పాపములన్నింటినీ మనం జయించగలుగుతామో అదే ఒక పెద్ద పండుగగా మనం చూస్తాం. అది వారు ఆ తర్వాత దినాల్లో వారు ఆచరించినటువంటి ఒక పండుగ. తర్వాత కొత్త నిబంధనలో అది ప్రస్తావించబడింది, కానీ పాత నిబంధనలో ప్రస్తావించబడలేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో ఆలయ ప్రతిష్ఠ పండుగ అని మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను అని మనం చూస్తాం. అంటే ఆలయ ప్రతిష్ఠ పండుగ కూడా వాళ్ళు చేశారు. ఎజ్రా కాలంలో ప్రతిష్ఠించబడినటువంటి ఆ యొక్క యెరూషలేము ఆ ప్రతిష్ఠ దినాన్ని వారు జ్ఞాపకం చేసుకొని అదొక పండుగగా వారు ఆచరించారు. ఎజ్రా 10వ అధ్యాయంలో ఆ సంగతులు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఇలాంటి ఒక 10 విధములైనటువంటి పండుగలు వారు జరుపుకుంటూ వచ్చారు వారి యొక్క జీవితంలో. ఆనాడు మరి ఆచార రీతిగా వారికి ఉన్నటువంటి పండుగలు అవి. కానీ ద్వితీయోపదేశకాండంలోనికి వచ్చేసరికి మోషే రెండవసారి వారికి ఉపదేశాన్ని ఇస్తూ 3 పండుగలను వారికి జ్ఞాపకం చేశాడు. ఏ పండుగ? పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, 3వది పర్ణశాలల పండుగ, గుడారముల పండుగ. ఈ 3 కూడా నేడు ఒక విశ్వాసి మరి సాదృశ్యంగా మనం చూస్తాం. మన యొక్క విమోచన దినం, విమోచించబడిన తర్వాత పరిశుద్ధాత్మ చేత మనం నింపబడవలసినటువంటి సంగతి. అదేవిధంగా మన యొక్క నిరీక్షణను జ్ఞాపకం చేస్తాం. అంటే పస్కా అనేది మన గత జీవితాన్ని, ఒకప్పుడు ఎప్పుడైతే రక్షించబడ్డామో ఆ గతాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి పెంతెకోస్తు అనేది మన ప్రస్తుత జీవితం, మనము ఎలాగా పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఈ లోకంలో జీవించాలో దాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత పర్ణశాలల పండుగ, గుడారముల పండుగ అనేది భవిష్యత్తులో మనకున్నటువంటి ఒక నిరీక్షణ.
నిత్యత్వంలో మనం దేవుని సన్నిధిలో మనకున్నటువంటి నిత్య సంతోషం, దాన్ని మనకు అది జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వారైతే ఆ విధంగా ఆ పండుగలు ఆచరించారు మంచిదే, కానీ ద్వితీయోపదేశ కాండంలో మోషే జ్ఞాపకం చేసినట్టుగా ఈ 3 విషయాలు కూడా మనలో దేవుడు జరిగించాడు. మనం విమోచించబడ్డాం, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నాం, మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. గుడారంలో నివసించినట్టుగా మనం ఇక్కడ నివసిస్తూ ఉన్నాం. స్థిరమైనటువంటి నివాసం మనకి ఇక్కడ లేదు. మనం అనుకోవచ్చు ఒక మంచి ఇల్లు కట్టుకున్నామని, కానీ అది మనకు స్థిరమైంది కాదు. ఒక దినాన దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇంకోటి, మన యొక్క శరీరాన్ని కూడా గుడారంగా పోల్చాడు. కొరింథీ పత్రికలో ఆ మాట మనం చూస్తాం. శిథిలమైపోయే గుడారం ఇది. ఏ దినాన మనం ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు, కానీ స్థిరమైనటువంటి నివాసం పరలోకంలో మనకు సిద్ధపరచబడి ఉంది. కాబట్టి ఆ నిరీక్షణ కలిగి మనం ఈ లోకంలో జీవించాలి అన్న సంగతిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక విమోచించబడినటువంటి వారంగా, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడిన వారమే, నిరీక్షణ కలిగిన వారంగా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తూ, సేవిస్తూ, ఆయన్ను ప్రేమిస్తూ, ఆయన కొరకే సమర్పించుకొని ఈ లోకంలో మనం జీవించడానికి దేవుడు తన కృప అనుగ్రహించునుగాక.